హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ అండి. ఇది రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే పన్నీర్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలను అయితే వేసుకుని బాగా రోస్ట్గా వేయించుకోవాలండి. వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే వేరే గిన్నె పెట్టుకుని పన్నీర్ వేపున ఆయిల్ ఉంటుంది కదండి, అదే ఆయిల్ని వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగించుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడు అయితే కొంచెం జీడిపప్పుని యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేగించుకోవాలండి. ఆనియన్స్ అయితే గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు వేగించాలి. ఇవైతే కొంచెం ఆనియన్స్ తీసుకుని మనం మిక్సీ జార్లో అయితే నేను ఫస్ట్ కొంచెం జీడిపప్పు కూడా వేసానండి. అందులో వేసుకుని చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టాలండి పేస్ట్. అలాగే పొయ్యి మీద ఉన్న ఆనియన్స్లో అయితే కొంచెం పసుపు వేసుకుని బాగా వేగించుకోవాలి. నెక్స్ట్ అయితే మనం వేయించుకొని పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు పన్నీర్ వేసాక వేస్తే మసాలా బాగా పడుతుందండి. దానికి పన్నీర్ ముక్కలు అయితే చప్పగా ఉండవండి, బాగుంటాయి. అలాగే దానికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. వేసుకుని అయితే 5 మినిట్స్ మూత పెట్టేయాలండి. మూత పెట్టేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు గుండా ఆనియన్స్ ఉన్నాయి కదండి, అందులోనే కొంచెం పెరుగు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. బాగానే పట్టుకున్న తర్వాత ఇది దగ్గరికి అయ్యేటప్పుడు ఈ గ్రేవీని అయితే అందులో వేసుకోవాలండి. మనం కొట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దానికి సరిపడినంత మసాలా పౌడర్, అలాగే ధనియాల పౌడర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవి రెండు అయితే బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి. మసాలా గ్రేవీ అవి వేసాం కదండి, అందుకని అడుగు పడుతుంది. అంతే అండి. లాస్ట్లో దింపేసేటప్పుడు అయితే కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకోవచ్చు. పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొత్తగా చూసుకునే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.